పంచాంగం గురించి నాకు పెద్ద పట్లేదా అసలు తెలియదని చెప్పాలండి. కానీ పంచాంగం చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. దాని గురించి మీకు ఈ రీల్ పోస్ట్ చేస్తున్నాను. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. వర్షపాతం సాధారణంగా ఉంటుంది అని చెప్పింది, సంతోషం. పెళ్ళిళ్ళు కూడా భారీగా అవుతాయి అని చెప్పింది, ఓహో ఇంకా సంతోషం. పెళ్లి కాని వాళ్ళందరికీ కూడా పెళ్ళైపోతాయి అన్నట్టు. రోగాలు పెరుగుతాయని చెప్పిందండి. అంటే ఇది విశ్వవసు నామ సంవత్సరం, జాగ్రత్తగా వినండి. అంటే సూర్యుడు యాక్చువల్గా గ్రహాలన్నిటికీ అధిపతే సూర్యుడు. మామూలుగా కూడా ఇక అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా బాస్ ఎవరు అంటే సూర్యుడు. రోగాలు పెరుగుతాయని చెప్పారండి. అంటే మీకు తెలుసు గ్లోబల్ వార్మింగ్ ఎలా వచ్చేసింది, ఎండలు ఎలా పెరుగుతున్నాయి, క్రిములు కీటకాలు, ఎంత ఎండలు పెరిగితే దోమలు అంత పెరుగుతున్నాయి, రోగాలు పెరుగుతున్నాయి, కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి కదండి. సూర్యుడికి కనెక్షన్ ఎలా ఉందో చూద్దాం. రోగాలు పెరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా చోర భయం, దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయి. మామూలుగా కాదు, భారీగా జరుగుతాయి. ప్రభుత్వాలు పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుందండి. ఎందుకు ఈ దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి అనేది ఒకసారి ఆలోచించండి. దొంగలు వచ్చి పట్టుకుపోయి గోళ్ళకి కన్నాలేసి అర్ధరాత్రుల్లో నూనె రాసుకొని కళ్ళకి గంతలు కట్టుకొని దొంగతనాలు చేసే రోజులు ఎప్పుడో పోయినాయి. అంతా కూడా చాలా స్మార్ట్గా జరుగుతుంది. అంటే మనకి ఫోన్ ఎడిక్షన్ బాగా పెరిగింది. ఫోన్లో ఉన్నాళ్ళం ఉండకుండా దూల కొద్దీ అన్నీ చేస్తూ ఉంటాం. మనకేమో షార్ట్ కట్ సంపాదనలు చాలా మందికి కావాలి. స్టాక్ మార్కెట్లో ఒక్కరోజే ₹1,00,00,000 సంపాదించాలి. ఇంకా చాలా ఉన్నాయి కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి. ఏ పని చేయకపోయినా ఇంట్లో కూర్చుంటే 25,000 వచ్చి పడిపోవాలి. రూపాయి పెట్టుబడి పెడితే ₹10 ఇచ్చేవాడు ఎవడైనా దొరికితే బాగుండు అనుకుంటాం. ఈ ఆశ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. టెక్నాలజీ వచ్చింది. ఇక ఈ సంవత్సరం కొత్త ఏఐ టూల్స్ కూడా వస్తాయండి. మనకు పనికొచ్చాయి కాదు, దొంగలకు పనికొచ్చాయి. వాళ్ళు అవన్నీ వాడతారు, మన మీద ప్రయోగిస్తారు అని. మనం దొరకం కదా అంటారేమో. మిగిలిన వాళ్ళు దొరకరు కానీ కొంతమంది దొరుకుతారండి. ఎవరు అంటే ఆశ ఉన్నవాళ్ళు, ఆశపోతనం ఉన్నవాళ్ళు, షార్ట్ కట్స్లో సంపాదించాలనే మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. సో మరి దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి, అంటే ఆ నక్షత్రం ఈ నక్షత్రం గురించి నేను చెప్పట్లేదు, జనరల్గా అందరికీ ఉన్న ట్రెండే వాళ్ళు చెప్తున్నారు. ఇక రోగాలకి ఎక్కడ కనెక్టివ్ అయిందో మీరు అర్థమే చేసుకొని ఉండాలి. ఏ రోగాలు వస్తున్నాయి అనేది పక్కన పెట్టి ఈరోజు విశ్వవసు నామ సంవత్సరానికి మనం రెడీ అయిపోతున్నాం కాబట్టి డైలీ సూర్యుడికి కాస్త ఎక్స్పోజ్ అవ్వండి. నీడ పట్టున ఉండటం అదేదో గొప్ప సుఖం అని, గొప్ప సంతోషం అని చెప్పి అదేదో లగ్జరీ కింద ఫీల్ అయ్యి ఇమ్యూనిటీని పాడు చేసుకుంటున్నాళ్ళు. కోవిడ్ అయిపోయింది కదా, మర్చిపోయాం చాలామంది. సో సూర్యుడికి ఎక్స్పోజ్ అవ్వండి. చాలా వరకు అంటే మనకున్న దరిద్రాల్లో సగం పోతాయండి. మరి సగం పోగొట్టుకోవడానికి రూపాయి ఖర్చు ఉందా అంటే ఖర్చు లేకుండా ఉదయమో సాయంత్రమో మిట్ట మధ్యాహ్నాలు వద్దు, ఒక అరగంట అలా వాకింగ్కి వెళ్ళలేరా? ఆలోచించండి ఒక్కసారి. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి.